నమస్తే మై సెల్ఫ్ సరసిజ ఉగాది శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఉగాది వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ మేనిఫెస్టో. ఉగాది వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్. దారి తప్పుతున్న రేషన్ బియ్యం, రైస్ మిల్లులో పీడీఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు. కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం, కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. పార్టీల సంస్థల కార్యాలయాలలో పంచాంగ శ్రవణం చేసిన అనంతరం పచ్చడిని పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయాలలో, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, సంస్థల ప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. తిరునగరి వెంకటాద్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మానకొండూరు ప్రజలకు, నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి కూడా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో అంతా మంచి జరగాలని, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని, మంచి పరిపాలనను వారు అందించాలని కోరుకొని మనల్ని గెలిపించినారు. కాబట్టి వాళ్లకు ఈ క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా వారికి ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికాభివృద్ధి విషయంలో కానీ, వాళ్ళు వేసే పంటలలో కానీ అన్నిట్లలో వాళ్ళు అభివృద్ధిని సాధించాలని, ఈ క్రోధినామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో వాళ్ళు వరిదిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నగరంలో సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం అనంతరం పచ్చడిని పంపిణీ చేశారు. నగర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నరేందర్ రెడ్డి. ఈ సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలోని ప్రజాపాలనకు ఆటంకాలు కలగకుండా చూడాలని కోరారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అందరికీ కూడా వారి రాశుల ప్రకారం ఏ విధంగా ఉంది, అన్ని వ్యవహారాలు, వ్యాపారాలు, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పంచాంగ శ్రవణం ద్వారా ఈరోజు ఉగాది పర్వదినం రోజు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం అందరికీ కూడా అన్ని కుటుంబాల్లో వెలుగు నిండాలని, అందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యంగా సిరి సంపదలతోటి తొలతూగాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో అందరూ కూడా ఏ విధంగా అయితే ప్రజాపాలన ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులంతా కూడా, ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉందో వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున అందరికీ శుభం జరగాలని మేము కోరుతా ఉన్నాం. నగరంలోని టవర్ సర్కిల్లో హిందూ వాహిని జిల్లా సంయోజక్ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. బూరెలు, పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర బాధ్యులు రుద్రోజు శ్రీనివాస్, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండులో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, కార్మికులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. గత 12 ఏళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో బస్టాండ్లో ఉగాది వేడుకలు జరుపుతున్నట్లుగా తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఈ యాత్రికుల కొరకు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉండదు పచ్చడి వితరణ కార్యక్రమంలో, కనుక మనం ప్రతి సంవత్సరం గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ఉగాది ఉత్సవం మెయిన్ సంబంధం ఏంటంటే మన సంస్కృతి, మన ఆచారం, మన వ్యవహారాలు, వీటి పాటించాలని చూసాం మనం. ఎందుకంటే మన కొత్త సంవత్సరం ఉగాదే, జనవరి 1 మనది కాదు. ఉగాది మన పండగ, మన కల్చర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఉగాది పచ్చడి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా దీన్ని పాటించి సరైన స్థితిలో ఉండాలని చెప్తున్నాం. జై శ్రీరామ్. మానకొండూరు మండలంలో ఉగాది వేడుకలు జరిగాయి. మండల కేంద్రంతో పాటు అన్నారం గ్రామంలోని శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పురోహితులు సుప్రసన్నాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు సుప్రసన్నాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. రైతులు, కర్షకులు, ప్రజలు ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త పోతర్ల ఆంజనేయులు, మాజీ సర్పంచులు ఆరెల్లి సంపత్ గౌడ్, బొట్ల కిషన్, రాచర్ల రామస్వామి, వడకాపురం జగదీష్, వంగల ప్రదీప్, బొట్ల వంశీ పాల్గొన్నారు. కరీంనగర్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ శరణాలయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ పి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని మహిళలు, వృద్ధులకు ఉగాది పచ్చడి, భక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, సునీత, అరుణ, శ్రీను పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 16 సంవత్సరాలుగా ఈ అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి అంటే కుటుంబ సభ్యులతో చేసుకోకుండా అమ్మల మధ్యలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడ వీళ్ళకి పంచి భక్ష్యాలు పంచడం జరుగుతుంది. మాకు ఇంట్లో చేసుకోవడం కంటే వీళ్ళకి ఎవరు లేరు అన్న ఆలోచన రాకుండా మేము వచ్చి ఈ అమ్ము స్వచ్ఛంద సంస్థ నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటాము. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ మనం ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళకు కడుపు నిండా అన్నం పెడితే చాలు అన్న ఉద్దేశంతో మేము ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా అమ్ము స్వచ్ఛంద సంస్థ నుండి చేస్తున్నాం. మేము ఉన్నామని భరోసా ఇస్తున్నాము. కుల మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని చీల్చడమే బీజేపీ మేనిఫెస్టో అని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణం ఇందిరాభవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని, ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాలలో తనను ఆదరించినట్లుగానే నిజామాబాద్ ప్రజలు అక్కున చేర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏది దేశభక్తి, ఏది జాతీయవాదమే? వీళ్ళు పాకిస్తాన్ మెడల్ వంచడం ఇది జాతీయవాదం కాదంటూ నేను. మన దాయాది దేశమైనట్టుగా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదిస్తుందో పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడే? అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా, బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతుందో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ మెడల్ వచ్చిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీదని చెప్పంటున్నా. అక్కడ బాబు జగజీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రి అంటూ నేను. ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో, ఇందిరాగాంధీ గారు ఏదైతుందో దేశ ప్రధాని చెప్పంటున్నా. స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న లోక్సభలో ప్రతిపక్ష నేత. అటల్ బిహారీ వాజ్పేయి గారు లోక్సభలో ప్రతిపక్ష నేత. అపర దుర్గాదేవిగా అభివర్ణించిన ఇందిరాగాంధీ అపర దుర్గాదేవిగా అభివర్ణించిన చెప్పంటున్నా.
రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. వైట్ కార్డు లబ్ధిదారులకు చేరవలసిన బియ్యం దొడ్డిదారిన మిల్లులకు చేరుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో సుమారు 70 బ్యాగుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. సివిల్ సప్లై గోదాం నుండి నేరుగా మిల్లుకే చేరినట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు అధికారులు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ శ్రీ వెంకటేశ్వర మినీ రైస్ మిల్లులో స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి చేపట్టిన ఈ తనిఖీలో భారీ స్కామ్ జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో సుమారు 70 బ్యాగుల బియ్యాన్ని మిల్లులో స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం పౌర సరఫరాల గోదాం నుండి నేరుగా రైస్ మిల్లుకే చేరినట్టుగా అనుమానిస్తున్నారు. గన్నీ బ్యాగులు కూడా సివిల్ సప్లై విభాగం సరఫరా చేసినవిగా పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం. సివిల్ సప్లై అధికారులు ఇచ్చే వే బిల్లుల ఆధారంగా లారీల్లో తరలించే ధాన్యం సంబంధిత షాప్కి చేరవేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకున్న రవాణా కాంట్రాక్టర్లు బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం తరలించే లారీలకు జీపీఎస్ సిస్టమ్ అమల్లో ఉన్నా కూడా దారి మళ్లించడంపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అనుబంధ సంఘాలు పనిచేయాలని శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని మంత్రి సూచించారు. గత 9 ఏళ్లలో రాష్ట్రం దేశం అధోగతి పాలైందని ఆయన వాపోయారు. సంస్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, తమ పార్టీ అందించిన ఫలాలను బీజేపీ అనుభవిస్తుందని ఆరోపించారు. ఈ సన్నాహక సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ఆలోచనలతో పోవాలని నేను కానీ విజయనగరరావు గారు కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ ప్రేమ్ సాగర్ రావు గారు కానీ అదేవిధంగా పెద్దలు వినోద్ గారు కానీ మరి ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారు కానీ డాక్టర్ వివేక్ గారు కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది. మనం ఒక మంచి నాయకుడిని ఇచ్చిన ఏఐసిసి లీడర్షిప్ పరంగా ముందుకు నడవాలని ఆలోచన చేసి భావి తరాలకు నాయకత్వం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజా సమస్యలు పాల్గొనాలి, సమస్య పరిష్కారం కృషి చేయాలని ఒక పక్కన కుటుంబ పరంగా ఉన్న వారి అనుభవాన్ని, ఇంకో ప్రక్కన ఈ కొత్త తరాన్ని, యువతకి, మహిళా సోదరులకి వారు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇప్పుడు అధునాతనమైన ఈ ప్రపంచంలో నేనేదో చేయాలని తపనతో తృష్ణతో ఉన్న వంశీని మీ ముందర పెట్టా ఉన్న తపనలో వ్యవసాయ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 20 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ జి కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన గోపు సంపత్ జల్సాలకు అలవాటు పడి రైతుల మోటార్ల దొంగతనాలతో పాటు రకరకాల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇదివరకే చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. గుంపుల చెక్ పోస్టు వద్ద పోత్కపల్లి పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా నిందితుడు పట్టుబడినట్టు వెల్లడించారు. అతడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మోటార్ల విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. గోపు సంపత్ సన్ ఆఫ్ కుమరయ్య, ఇతనికి వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. క్యాస్ట్ బై కుర్మా. యాక్చువల్లీ కొత్తపల్లి ఊరు, మిర్జంపేట హామ్లెట్ కొత్తపల్లి. అంటే ఇతని దగ్గర ఇతను నిన్న అంటే ఇతను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే నిన్న టీవీఎస్ ఎక్సెల్ బండి మీద అక్కడ మీకు కనబడుతున్న బండి TS 22K 0166
మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరూ అక్కడ పెట్రోలింగ్ చేస్తుంది ఎలక్షన్ టైం కాబట్టి చేస్తున్న క్రమంలో ఈయన చిన్న వ్యవసాయ మోటార్ వేసుకొని పోతుంటే అనుమానం వచ్చి అడగగా ఇంకా ఆయన మిగతా విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈయన గతం నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు 2005-6 సంవత్సరం నుంచి కూడా 2004-2003 నుంచి కూడా ఈయన దొంగతనాలు స్టార్ట్ చేసిండు. ఈయన ఇప్పుడు ఏంటంటే మనకు ఈ గత 2 నెలల నుంచి ఈ మానేరు తర్వాత ఈ మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన కెనాల్ ఉంది కదా, కెనాల్కు రైతులు కొంతమంది పెట్టుకునే మోటార్సు, ఈ ఫిల్టర్ బోర్లు వేస్తారు కదా మానేరులో రైతులు వాటర్ కోసం వేసి ఆ బోర్ల మోటార్లు, ఇది మెయిన్ ఎక్స్పర్ట్ ఈయన. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరు వాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లను తొలగించాలంటూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలకు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు సంఘీభావం ప్రకటించారు. వాగు వద్ద మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలకు సాగునీరు అందడం లేదని వాపోయారు. 3 ఏళ్ల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తరలించడంతో ఇప్పటికే వాగులో నీరు పూర్తిగా అడుగంటిపోయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టేపల్లి ఎంపీటీసీ శంకర్, మాజీ సర్పంచులు రాజమల్లు, రాజమౌళి, కూడి కనకయ్య, అనుమల బాబురావు, రవి, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి పేద ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని ఒక జీవన ఉపాధిగా దీన్ని మలుచుకొని ట్రాక్టర్ తోటి రోజుకొక ట్రిప్ మాత్రమే, ఒక ఇసుక ట్రిప్ మాత్రమే తీసుకొని వెళ్తే 700-800 రూపాయలు ఒక కైకిలి కూలి విధంగా పడే విధంగానే అమ్ముకొని జీవనోపాధి పొందే మా ఈ ట్రాక్టర్ యాజమానులు, ట్రాక్టర్కు సంబంధించినటువంటి రైతులు, ఇసుక రైతులే అనాలి వీళ్ళని కూడా. వ్యవసాయాన్ని పండించే రైతును ఎట్లాగో రైతు అంటామో మరి ఇసుక ద్వారా కుటుంబాన్ని పోషించుకునే మా ఇసుక రైతులు, ట్రాక్టర్ తోటి ఇసుక తరలించుకొని అమ్ముకునే రైతులు పొట్టగొట్టే విధంగా ఇసుక టిప్పర్లతోటి మరి ఇక్కడ మానేరు వాగు మన మానేరు వాగు ఇసుక అంతా కూడా తరలించకపోతే భూగర్భ జలంలో ఉన్నటువంటి నీరంతా కూడా అడగంటిపోతుంది కనుక బోర్లల్లో, బావులల్లో వాటర్ సౌలభ్యం ఉండదు. అలే కాకుండా పంట పొలాలల్లో ఏదైతే బావులు, బోర్లు వేస్తారో అక్కడికి కూడా నీటి నిల్వలు లేక పంట పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి మరి ఇసుక రీచ్ల ద్వారా ఉంటుంది కనుక గతంలో ఇసుక రీచ్ల మీద పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అప్పుడున్నటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇసుక రీచ్లను ప్రత్యేకించి పర్యవేక్షించినారు. అప్పుడు మన విజయరమణారావు గారు ఈ ఇసుక మానేరు పరివాహక ప్రాంతం సంబంధించిన గ్రామాలకు సంబంధించిన అన్ని రీచ్ల మీద సక్రమంగా విషయం తెలియజేసినారు. మొన్ననే మా గట్టెపల్లిలో ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే వెంటనే బంద్ చేయండి అని చెప్పేసి మన యొక్క శాసనసభ్యులు విజయరమణారావు గారు పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అనే అటువంటి అధికారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే మన యొక్క తుక్కగూడ సభకు వెళ్ళిన తరుణంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇసుక రీచ్లను వెంటనే బంద్ చేయాలనే కోరిక వారికి సంపూర్ణంగా ఉంది. కాబట్టి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం తిర్యాని గ్రామానికి చెందిన మహిళకు గతంలోని వివాహం కాగా భర్త మరణించాడు. దీంతో ఆమె కరీంనగర్లో ఓ కూల్ డ్రింక్ ఏజెన్సీలో అకౌంటెంట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆ మహిళకు దూరపు బంధువైన నల్ల శ్రీనివాస్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్లినట్లు బాధిత మహిళ మీడియా ఎదుట వాపోయింది. శ్రీనివాస్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి చివరికి ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసింది. నాకు ముందు 6 years బ్యాకే మ్యారేజ్ అయింది. ఆ విషయం ఆయనకు తెలుసు. ఆయన చనిపోయిండు, తెలిసే నన్ను ఇష్టపడ్డాడు. 3 years నుంచి ఫస్ట్ 1 year కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాం. నెక్స్ట్ 2 years నుంచి బాగా డీప్గా పోయినాం. దాదాపు 1 year అవుతుంది మేము కలిసే ఒక్కటే రూమ్లో సహజీవనం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు, మళ్ళీ జూలైలో తీపిచ్చిండు. లాస్ట్ 2 months బ్యాక్ మా నాన్న వాళ్ళకి కూడా చెప్పిండు, నేను చేసుకుంటా, మీరు వేరే ఏ సంబంధాలు కూడా చూడకండి మామ అని చెప్పి మా డాడీ వాళ్ళకి కూడా చెప్పిండు. చెప్పి లాస్ట్ మంత్ 8వ తారీఖు వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ నా దగ్గరికి కరీంనగర్ కూడా వచ్చిండు. మాట్లాడి 4కి నాకు కాల్ చేసి నా ఫ్యామిలీ చచ్చిపోతా అని బెదిరిస్తున్నారు, నేను చేసుకోనని చెప్పిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని 3-4 రోజులు కనబడకుండా పోతే మేము సిపి ఆఫీస్ నుంచి 1 townకి సార్ రాస్తే అక్కడికి పిలిపిస్తే వచ్చి నేను పెళ్లి చేసుకోను, నేను జైలు కన్నా పోతా కానీ నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నాతో వాదించుతున్నాడు.
వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాతో చేసుకుంటా అని చెప్పి ఇవాళ నన్ను అద్దంటున్నాడు. నేను ఎంత కాంప్రమైజ్ చేసినా కూడా కాంప్రమైజ్ అవుతలేడు. పంచాయతీ పెట్టినాం, ఎన్ని చేసినాం, కానీ ఆయన జైలుకు పోతే నా సమస్య పరిష్కారం కాదు. అందుకే ఇవాళ ఇంటికి వస్తే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కనీసం ఆయన బయటకు కూడా రాలేదు. ఎక్కడ దక్కున్నాడో కూడా తెలియదు. తప్పు అంటే నన్ను మోసం చేసిండు వాళ్ళ ఫ్యామిలీ కోసం. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణపై బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల పట్ల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పలువురికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మున్నూరు కాపులకు 5,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పోనుగంటి మల్లయ్య డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో మున్నూరు కాపు యువగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బి కన్వెన్షన్ హాల్లో మున్నూరు కాపు యువగర్జన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో యువత తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొత్తూరి రాజేందర్, అనుదీప్, కౌన్సిలర్లు పోనుగంటి రామూర్తి, పొన్నుగంటి సారంగం పాల్గొన్నారు. చలో కరీంనగర్ పటేల్ యూత్ గర్జన 14వ నెల ఆదివారం 10 గంటలకు బైక్ ర్యాలీ కరీంనగర్లో కలదు. ఈ వేదికకు మన పటేళ్ళందరూ యూత్ కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి ఈ 1వ సంవత్సరం సందర్భంగా 1వ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాంను అందరూ చాలా అందరూ పటేళ్ళు వచ్చి మంచి సక్సెస్ చేయగలరని పటేళ్ళందరినీ కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావల దిలీప్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్యుఐ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్, వేములవాడ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్ కార్యకర్తలు పాల్గొన్నారు. 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్ఎస్యుఐ అనేది విద్యార్థుల సమస్యల పట్ల గత 54 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఇదే ఆనవాయితీని మా ఎన్ఎస్యుఐ తరఫున కొనసాగిస్తూ రానున్న రోజులలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర జాతక ఫలితాలపై పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్తో పాటు ఆలయ సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను నింపాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి అని పార్టీ శ్రేణులతో కలిసి పంచుకున్నారు. నూతన సంవత్సరంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆయన ఆశించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిశ్రమలకు నిలయమని, కార్మికుల పెండింగ్ సమస్యలపైన ఢిల్లీలో గళం విప్పేందుకు తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఈ సంవత్సరం అంతా కూడా గడపాలనేటువంటి ఇబ్బందులు, కరువు కాటకాలు రాకుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా ప్రారంభించింది. రాష్ట్రానికి, పెద్దపల్లి జిల్లాకి, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం వారు కోరుకున్న కోరికలు, వారు చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతమై సుఖ సంతోషాలతో వాళ్ళు విరుజిల్లాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలు చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో వాల్మీకి బోయ కులస్తులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం నాయకులు గిడుగుల మహేందర్, మల్లేశం, ఎల్లప్ప, శ్రీధర్, తిరుపతి, సతీష్, శ్రీనివాస్, నరేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా కిటకిటలాడింది. ఏటా ఉగాది రోజు వాహన పూజలు, ఆలయం చుట్టూ మేకల బండ్లు, ఎడ్ల బండ్లు, వాహనాలు తిరగడం ఇక్కడి ఆనవాయితీ. హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారిని సుల్తానాబాద్ సివిల్ జడ్జి ప్రియాంక, పెద్దపల్లి ఏసీపీ కృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ట్రస్టు బోర్డు సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో అధికారి సదయ్య, చైర్మన్ మల్లేశం యాదవ్ తగిన ఏర్పాట్లు చేశారు. మేము మాకోటి వంశస్థులం. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మా తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం ఏంటనంటే, మేము ఊర్లో నుండి ఈ మేకల రథం అనేది ఊరేగింపుకొని గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి ఆ దేవుణ్ణి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి ఎల్లవేళలా పిల్లలు, పెద్దలు, పంటలు అన్నీ బాగుండాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం మా తాతల కాలం నుండి వస్తుంది ఈ ఆనవాయితీ అనేది. దాన్ని పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి స్వామివారికి మొక్కులు అప్పగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మాకు పంటలు బాగా పండుతున్నాయి, పిల్లలు, పెద్దలు అందరూ బాగుంటారు. ఇది 50 సంవత్సరాలు కొనసాగుతుంది. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి ఇలా కట్టడం వల్ల పిల్ల జిల్లా అందరూ చల్లగా ఉండడం జరుగుతుంది. పంట బాగా పండుతుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి మేకపుల్ల బండి కట్టడం జరుగుతుంది. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చినది జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ సీతారాముల ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, పంచాంగ కర్తలు, ఎమ్మెల్యే విజయ రమణారావు రాశిఫలంతో పాటు ఇతర రాశుల పంచాంగాన్ని వివరించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలుగు నూతన సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతా ఉంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా మంచి పంటలు పాడి పంటలు వండి అందరూ కూడా ఐశ్వర్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ సీతారామ వారిని కోరుకుంటూ వేములవాడ రాజన్న ఆలయంలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మత్తడి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. షడ్రుచుల ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, రాకేష్, రాజు, పుల్కం రాజు, కొమరయ్య పాల్గొన్నారు. ఉగాది పర్వదిన పండగ సందర్భంగా తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా తమ పాడి పశువులను పొలం బాట సాగుబాట పట్టే విధంగా ఈ మంచి రోజు మొదటి సంవత్సరం కాబట్టి ఎడ్లకు చక్కగా అలంకరణ చేసి నాగళ్ళతోటి సాగు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఈ క్రోధీనామ సంవత్సరం ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గమైనటువంటి మేము పండించే పంటలు బ్రహ్మాండంగా పండాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, బొబ్బట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారేగౌడ్, పట్టణ కౌన్సిలర్ సంపత్తో పాటు పలువురు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ పీజీ కాలేజీలో వారియర్స్ ఆఫ్ వాగేశ్వరి డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేటివ్ ఇట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అడ్మిషన్లలో రాష్ట్రంలో టాప్ 3వ స్థానంలో తమ కళాశాల ఉందని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందని గుర్తు చేశారు. గ్రామీణ విద్యార్థులు సైతం సివిల్స్లో పోటీ పడేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం అన్నారం, రంగపేట గ్రామాలలో 7 రోజులు ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిర సమావేశాలలో పాల్గొన్న వాలంటీర్స్కు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్న గోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్ సతీష్ గౌడ్, వెంకటరెడ్డి, లింగమూర్తి, వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య, రమణాచారి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కాలేజీ రోడ్ అంగడి బజార్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా అంగడికి వచ్చే వర్తక వ్యాపారులు, కొనుగోలుదారులు దాహార్తి తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్ అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్, చందా విశ్వనాథం, డాక్టర్ సత్యం, సావిత్రి, సత్తన్న పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఎస్ఐ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన కొత్తూరి మారుతి తన బైక్ పైన కరీంనగర్కు వెళ్తూ ఉండగా కాట్నపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మారుతికి తీవ్ర గాయాలు కాగా అటుగా వెళ్తున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ తన వాహనంలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ బస్టాండ్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ 75 రోజుల పాటు ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 34 ఏళ్లుగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మన ఈ కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో గత దాదాపు 34 సంవత్సరాల నుంచి వెళ్ళి మా యొక్క శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రతి వేసవిలో దాదాపు 75 రోజులు ఈ మినరల్ వాటర్, చల్లటి మినరల్ వాటర్ మా యొక్క ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఏటా మేము ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ప్రారంభించుకుంటాము. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈ నెలలో కూడా మేము ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా 75 రోజుల వరకు దాదాపు మేము చేసుకుంటూ ఉంటాము ఈ కార్యక్రమం. కనుక ఇటువంటి కార్యక్రమం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి మరియు మా ఆర్టీసీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మా యొక్క సంస్థ తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బాల వికాస్ కార్యక్రమాలు, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మేము చేపడుతూ ఉంటాము. కనుక దాంట్లో భాగంగా ఈ సేవా కార్యక్రమం ఈసారి ఇక్కడ చేయడం జరిగింది. రంజాన్ మాసం పురస్కరించుకొని కరీంనగర్లో దారు లల్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ నగరంలోనే కాకుండా శాంతినగర్, చింతకుంట తదితర ప్రాంతాల్లోని పేద ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రంజాన్ మాసంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ కిట్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇలా దాదాపు 100 కిట్లు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. ఇంకా 75 కిట్లు శాంతినగర్, చింతకుంట, అట్లనే సుభాష్ నగర్ ఆ వాడలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్లో, ఈద్ కిట్లో బియ్యం, సేమియా, నెయ్యి, ఇంకా అదే ప్రకారం 400 రూపాయలు, ఇంకా మనకు స్వీట్ల మగ్జియాత్ అవి కలిపి మొత్తం షుగర్ మొత్తం కలిపి ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ పని దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ తరఫున చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను జరిపించారు. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించనున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. Audio Jungle.